అమెరికా వరుసబెట్టి అందరినీ కవ్విస్తోంది. ఓ పక్కన బెల్లా-1 రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ నౌకని స్వాధీనం చేసుకోవడం, దాంట్లో అదేమంటే వెనిజులా నుంచి తీసుకెళ్తుందన్నది ఒకటైతే, తాము ఎవరి మీద నిషేధం విధిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో వాళ్ళ దగ్గర కొంటే అనేటటువంటి రూట్లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అమెరికన్ కమాండోస్ తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి మిస్సైల్ సప్లై లైన్ మీదన దాడికి దిగారు. అమెరికన్ కమాండోస్ ఏదైతే రేర్ హైసీస్ రైడ్ అని చెప్పి ప్రపంచమంతా భావిస్తోంది. అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఒక కార్గో షిప్ని ఇండియన్ ఓషన్ దగ్గర సీజ్ చేశారు. దాంట్లో $5 మిలియన్ విలువైనటువంటి చైనీస్ ఆరిజిన్ మిస్సైల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్కి చైనా వేరే పేరుతో పంపిస్తోంది అన్నటువంటి విషయం తేలింది. ఈ ఆపరేషన్ వచ్చేటప్పటికి శ్రీలంక సమీపంలో జరిగింది అన్నటువంటి విషయం బయటపడింది. అమెరికానే అధికారికంగా చెప్తోంది. ఇది ఈ కార్గోని డిస్ట్రాయ్ చేస్తున్నారు, అదే పేల్చి చేశారు. అట్లాగే ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరికి గాయాలు లేదు. ముందు దీన్నైతే స్వాధీనం చేసుకుని పేల్చేస్తారు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాతన దాంట్లో చెక్ చేసిన తర్వాతన దాన్ని స్వాధీనం చేసుకున్న అంశం సంచలనం సృష్టిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ మీదన దాడి అనొచ్చు దీన్ని, అట్లాగే చైనాని నియంత్రించడం అనొచ్చు. చైనా నుండి వెళ్తున్నటువంటి సందర్భంలో కాబట్టి చైనాని కూడా నియంత్రిస్తున్నారని చెప్పచ్చు. అలాగే సప్లైస్ చేస్తే చైనా నీకు మూడింది అని వార్నింగ్ ఇచ్చినట్టు అన్నటువంటి పాయింట్ కూడా చెప్పచ్చు. ఓవరాల్గా ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. దీని మీదన యుఎస్ కమాండోస్ ఈ కార్గో షిప్ మీద రైడ్ చేసినటువంటి అంశం అయితే ప్రస్తుతం స్పష్టత మరి కాసేపటికి కానీ రాదు.